హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్నిక్స్. ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేసిన డే అయితే ఇవాళ వచ్చేసింది. కెమెరాసే మెయిన్ ప్రియారిటీ అనుకునే వాళ్ళైతే ఈ మొబైల్ కోసం తప్పకుండా వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఐఫోన్ 16 ఇంకా సామ్సంగ్ S25కి గట్టి కాంపిటీషన్ ఇచ్చే మొబైల్ అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండి గూగుల్ పిక్సెల్ 10 మొబైల్. అందరూ ప్రో, ఎక్సెల్ ఇవే చెప్తూ ఉంటారు. మరి నార్మల్ వేరియంట్ కూడా చెప్పాలి కదా. మనం ఈ వీడియోలో పిక్సెల్ 10 గురించి మాట్లాడుకుందాం. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్పెషల్ అండి. వీళ్ళైతే ప్లాస్టిక్ ఎక్కడ కూడా వాడరు. మొత్తం ఈకో ఫ్రెండ్లీ బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్ ప్యాకింగ్ విషయంలో మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేసాము అన్నట్టుగా బాక్స్ ఓపెనింగ్ వచ్చేసి మ్యాచ్ బాక్స్ త్రో చేస్తారు కదా, అలా ఈ బాక్స్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. బాక్స్ లోపల ఏం కంటెంట్ ఉండదండి, జస్ట్ కేబుల్ మాత్రమే ఉంటుంది, మొబైల్ ఉంటుంది, చిన్న పేపర్ వర్క్ అండ్ ఒక సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇస్తారు. చార్జర్ అయితే సపరేట్ గా బై చేయాల్సిందే అండి, దానికైతే ఇంకో 2000 అయితే అడిషనల్ గా పెట్టుకోవాల్సిందే. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం ఈ చిన్న క్లిప్ ని యాడ్ చేస్తున్నాను. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసిన తర్వాత, ఈ మొబైల్ యొక్క ప్రైస్ చూసిన తర్వాత ఈ మొబైల్ ఎవరైనా కొంటారని నాకైతే డౌట్ వచ్చింది. మీరు ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని విన్న తర్వాత, ప్రైస్ విన్న తర్వాత మీకే డౌట్ వచ్చిందో మీ ఒపీనియన్ ని కమెంట్ లో నాతో షేర్ చేసుకోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అయితే జెన్యూన్ గా ఉంటుందండి. ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి, చూసి మీకు కూడా జెన్యూన్ గా చెప్తున్నాను అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియో రికార్డ్ చేసింది ఆగస్ట్ 20 అండ్ ఈ మొబైల్ కూడా ఆగస్ట్ 20నే లాంచ్ చేస్తున్నారు. ఇండియాతో పాటు గ్లోబల్ గా కూడా ఈ మొబైల్ అయితే లాంచ్ చేస్తున్నారు. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ విత్ టచ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ఏనండి, ఇది కూడా సేమ్ గొరిల్లా గ్లాస్ విత్ టచ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫినిషింగ్ అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అది కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేసిందని వీలైతే క్లైమ్ చేస్తున్నారు. IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. బ్లూటూత్ 5.4 టెక్నాలజీ ఉంటుంది. వైఫై 6E అయితే రన్ అవుతుంది. NFC సపోర్ట్ చేస్తుంది. టైప్ C 3.1 టెక్నాలజీతో వస్తుంది, అంటే లైవ్ స్ట్రీమింగ్ కూడా చేసుకోవచ్చు. డిజైన్ పరంగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి మాత్రం మీకు తేడా ఏం కనిపించదు. సేమ్ అదే డిజైన్, సేమ్ అదే కెమెరా సెటప్ కూడా. 6.3 ఇంచెస్ OLED డిస్ప్లే, అది కూడా ఫుల్ HD ప్యానల్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 3000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటే 2000 నిట్స్ వరకు అయితే హై బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. 421 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీతో అయితే వస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. 6.3 ఇంచెస్ ఉంది కాబట్టి ఈ మొబైల్ అయితే కాంపాక్ట్ సైజ్ మొబైల్ అని కూడా పిలవచ్చు. ఐఫోన్ 16 కూడా మనకి ఇదే సైజ్ లో ఉంటుంది. కాంపాక్ట్ సైజ్ లో మొబైల్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మొబైల్ వైపు ఒక లుక్ వేసేది. బిజల్స్ కూడా అన్ని వైపులా ఈక్వల్ గా ఉంటాయి. దీనైతే వీళ్ళు యూనిఫామ్ బిజల్స్ అని పిలుస్తారు. పిక్సెల్ 9 లో వచ్చేసి లాస్ట్ టెన్సర్ G4 ప్రాసెసర్ అయితే ఉంది. ఇదైతే సామ్సంగ్ వాళ్ళ నుంచి తీసుకున్నారు. అది చాలా హీట్ అవుతుందని చెప్పేసి దాని మీద ఆమ్లెట్లు కూడా వేసుకొచ్చని కుళ్ళు జోకులు వేశారు. కాబట్టి వాళ్ళైతే సామ్సంగ్ ని పక్కన పెట్టేసి ఈసారి TSMC నుంచి ప్రాసెసర్ అయితే తీసుకుంటున్నారు. అయితే మంచి విషయం అండి. టెన్సర్ G5 ప్రాసెసర్ తో వస్తుంది. అది కూడా 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. చాలా పవర్ ఎఫిషియన్సీ అని కూడా అనుకోవచ్చు. హీటింగ్ ఇష్యూస్ అనేది ఈసారి నుంచి అయినా తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేయండి. LPDDR5X RAM టెక్నాలజీ ఉంటుంది. Android 16 తోటి వీళ్ళ మొబైల్ ఫస్ట్ రావాలి, కానీ ఈసారి సామ్సంగ్ వాళ్ళకైతే ఇచ్చేసారు. వాళ్ళ మొబైల్ అయితే Android 16 తోటి తీసుకొచ్చేసారు. వీళ్ళదైతే సెకండ్ మొబైల్ అవుతుంది Android 16 తో రావడం. 7 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. 7 years వచ్చేసి మేజర్ అప్డేట్స్ ఇస్తే, 7 years వచ్చేసి సెక్యూరిటీ అప్డేట్స్ మంత్లీ అయితే ఫ్రీక్వెంట్ గా ఇస్తున్నారు. వీళ్ళ మొబైల్స్ లో నాకు నచ్చిన మెయిన్ పాయింట్ ఇదేనండి, ప్రతి నెల అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటారు. ఈక్విన్ స్కోర్ కూడా బయటకు వచ్చిందండి. అంత ఎక్కువ వచ్చింది అని చెప్పలేను, కానీ సింగిల్ కోర్ వచ్చేసి 2267 స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ వచ్చేసి ఆల్మోస్ట్ 6000 వరకు స్కోర్ చేయగలిగింది. డీసెంట్ స్కోర్ అనే చెప్పొచ్చండి. వీళ్ళది ఎలాగో క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది కాబట్టి ఈ స్కోర్ తోటి మొబైల్ అయితే ఫాస్ట్ గానే రన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్ ఏ ఫీచర్స్ అనేవి కుప్పలుగా వచ్చాయి. ఈ ఇయర్ అయితే ఇంకా 2-3 పెంచారనుకోవచ్చు. కాకపోతే కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొస్తున్నారు. లాస్ట్ ఇయర్ 9 తో కంపేర్ చేస్తే ఈసారి టెలిఫోటో లెన్స్ ఒకటైతే ఎక్కువగా యాడ్ చేశారు. ఇదైతే మంచి విషయమే అండి. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 10.8 MP టెలిఫోటో లెన్స్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. యూజ్ చేసుకుని 5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 10.5 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటి నుంచి కూడా మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇన్ కెమెరా ఇంకా టెలిఫోటో లెన్స్ లో మాత్రం OS సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ఫోన్స్ అంటేనే కెమెరా ఫోన్స్. కెమెరాస్ అయితే సూపర్ గా పనిచేస్తాయని అందరూ
అందరికీ తెలుసు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అన్నిటి నుంచి కూడా డే అండ్ నైట్ టైంలో మంచి క్వాలిటీ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఒకటి ఎక్కడ మిస్ అవుతుందంటే టెలిఫోటో లెన్స్ నుంచి నైట్ టైంలో ఫొటోస్, అది కూడా ఎక్కువ జూమ్ చేసి తీసినప్పుడు అంత క్రిస్టల్ క్లియర్ గా అయితే ఫొటోస్ అయితే రాదు, కొంచెం సాఫ్ట్ అవుతాయి. అదర్వైజ్ ఏ కెమెరా సెన్సర్స్ నుంచి అయినా కూడా జూమ్ లేకుండా ఫొటోస్ తీసే మాత్రం షార్ప్ ఇమేజెస్ అయితే వస్తాయి. బ్యాటరీ విషయానికి వస్తే 4970 mAh బ్యాటరీ, 29 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో అయితే ఛార్జర్ రాదు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే బ్యాటరీ పెరిగింది అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరిగింది. అలాగే 15 వాట్ వైర్లెస్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 1 డే వస్తుంది. మొబైల్ కొని హెవీగా యూజ్ చేసే వాళ్ళు ఉండరు. ఆ సిచ్యువేషన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రైస్ విషయానికి వస్తే నేను ఈ వీడియో రికార్డ్ చేసిన టైంలో అయితే ఇంకా మొబైల్ లాంచ్ కాలేదు అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలియలేదు. కాబట్టి లాస్ట్ టైం లాగానే 80,000 ప్లస్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అడాఫిస్ విషయానికి వస్తే ఎంత లేదన్నా ఒక 5,000 అయితే డిస్కౌంట్ ఇస్తారు. బేస్ వేరియంట్ 12GB 256GB తో వస్తుంది. ఈ మొబైల్ తీసుకొచ్చా అనే విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్ లోనే కాంపాక్ట్ సైజ్ మొబైల్ కావాలి, నాకు క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ కావాలి అంటే గూగుల్ నుంచే మొబైల్ వస్తుంది కదా, మరి ఇంతకన్నా క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఎక్కడ దొరుకుతుంది? మంచి కెమెరా పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే మీకు ఇంతకన్నా బెటర్ ఆప్షన్ అయితే ఉండదు. మీకు ఇంకొక మంచి విషయం చెప్తా వినండి. ఈ మొబైల్ ని ఇప్పుడు కొనడం కన్నా సేల్స్ లో కొనండి. హాఫ్ ప్రైస్ కి ఈ మొబైల్ వచ్చేస్తుంది. ఈ మొబైల్ అయితే iPhone 16 కి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. ఎందుకంటే ఐఫోన్ లో టెలిఫోటో లెన్స్ లేదు కదా. గూగుల్ కి ఇక్కడైతే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ మొబైల్ సామ్సంగ్ కి కూడా పోటీ ఇస్తుంది కెమెరా క్వాలిటీ విషయంలో. ఫైనల్ గా మీరే చెప్పండి, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ కి ఈ మొబైల్ ప్రైస్ ఎక్కువ అవుతుంది అంటారా, మ్యాచ్ అవుతుంది అంటారా? ఇంకొకటి నేను చెప్పిన ట్రిక్ పాటిస్తూ సేల్స్ లో ఈ మొబైల్ కొనడం బెటర్ అంటారా? అండి ఈ రోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినా కూడా ఇంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినా కూడా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.